మాట్లాడడము ఐ ఫీల్ ఇట్ ఇస్ ఎ ప్రివిలేజ్. ఎందుకంటే భావి తరానికి మీరే నాయకులుగా ఉండబోతున్నారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ టు ద ఫ్యూచర్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ who will be taking up responsibilities at various levels in the state. Thank you very much, Danny. Thank you everyone. ఇందాక మీరు ఆ యొక్క గ్రూప్ డిస్కషన్స్ అవి షేర్ చేస్తున్నారు బ్రేకప్ రూమ్లో, అలాగే రిపోర్ట్స్ ఫ్రమ్ ద లీడర్స్ ఇచ్చినప్పుడు వింటుంటే వెరీ క్రియేటివ్, చాలా క్రియేటివ్గా మాట్లాడుతూ వచ్చారు ఒక్కొక్క విషయాలు. దే హ్యావ్ డిస్కస్ బ్యాక్ అండ్ ఫోర్త్, ఎంపీసీస్ కానివ్వండి, ఈబిఎస్ కానీ, బీబీఎస్ కానీ. అయితే ఇందాక సిస్టర్ షేర్ చేస్తూ చెప్పినప్పుడు నాకు అనిపించింది మేబీ ఐఎమ్ అన్ ఆడ్ మ్యాన్ ఇన్ దిస్ గ్రూప్ ఏమో అనిపించింది. నేను బీసీ మనిషిని అనిపించింది. ఎందుకంటే పీపీటీ ప్రజెంటేషన్కి సంబంధించి నేను ఒక విధంగా నిల్. ఓకే, మేబీ ఐ కెన్ స్పీక్ ఆడియో, బట్ పీపీటీ ప్రజెంట్ చేసుకుంటూ చేయడం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నాకు సుధీర్ ఎప్పుడో చెప్పాడు, అన్నా మీరు పీపీటీకి షిఫ్ట్ అయిపోండి అని చెప్పాడు. నేనేమో పోస్ట్పోన్ చేసుకుంటూ పోతున్నా, ఆఖరికి ఇప్పుడు ఆ నీడ్ వచ్చేసింది. సో రాబోయే దినాల్లో ఐ థింక్ ఈ విషయంలో కొంచెం నేను కష్టపడాలి. దేవుడు నాకు సహాయం చేయను గాక. రైట్. తర్వాత ఇందాక మీరందరూ మాట్లాడుతున్నప్పుడు నాకు ద్వితీయోపదేశ కాండం గుర్తొచ్చింది. మోషే ద్వితీయోపదేశ కాండం అంటే రిపీట్ చేస్తాడు వాట్ ఎవర్ గాడ్ స్పోక్ టు హిమ్. ద్వితీయోపదేశ కాండంలో కొత్త బ్యాచ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్, అంటే అరణ్యంలో రాలిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు వస్తారు ఇక్కడికి, యోర్దాను నది ఒడ్డుకి వచ్చిన ఆ సమయంలో వాళ్ళకి చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తాడు అనమాట ద్వితీయోపదేశ కాండంలో. సో నేను ఒక రిపీటేషన్ వర్డ్ ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. మీరెవ్వరూ దీనికి అఫెండ్ అవ్వద్దని ముందుగానే కోరుకుంటున్నా. ఓకే, తెలుగులో మనము చొరవ అన్న పదానికి ఇంగ్లీష్లో ఇనిషియేటివ్ అన్న పదం వాడాలి. ఐ రిపీట్, చొరవ తీసుకుంటున్నారు అక్కడ వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ చొరవ, స్టూడెంట్స్ స్టాఫ్ చొరవ తీసుకుంటున్నారు, చొరవ తీసుకొని పనిచేస్తున్నారు అన్న అర్థం ఏదైతే వస్తుందో ఇంగ్లీష్లో దానికి పదము ఇనిషియేటివ్. ఓకే, ఇనిషియేషన్ కాదు. ఇనిషియేషన్ అనే పదం ఇంగ్లీష్లో ఉంది కానీ అది దీనికి సరిపోదు, తప్పది. కనుక మీలో చాలా మంది ఇందాక మాట్లాడుతున్నప్పుడు మంచి ఉద్దేశంతో ఇనిషియేషన్ అన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఇనిషియేటివ్ అనే పదమే దయచేసి వాడండి ఫ్యూచర్లో. ఓకేనా? ఈ యొక్క గ్రూప్ అందరికీ నా మనవి, ప్లీజ్ టేక్ ఇనిషియేటివ్ టు లెర్న్ దిస్ వర్డ్ కరెక్ట్లీ అండ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ. చొరవ అంటే ఇనిషియేటివ్, అది గుర్తుంచుకోండి. ఓకే, ఈరోజు డివోషన్కి సంబంధించి నేను ఒక ప్యాసేజ్ మీ ముందు ఉంచుతాను. ఆ ప్యాసేజ్ని క్లుప్తంగా అర్థం చేసుకోగలిగితే ఇట్ విల్ బి వండర్ఫుల్ యాక్చువల్లీ టు వర్క్ యాజ్ ఎ ఫెలోషిప్ ఆర్ యాజ్ ఎ టీమ్. ఓకే, మీరు దయచేసి, నేను పీపీటీ లేదు కాబట్టి చెప్పాను కదా, పీపీటీ ఉండుంటే చాలా కష్టాలు తప్పిపోయాయి నాకు కూడా. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం తీసి ఉంచుకోండి ఎదురుగా. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము ఎదురుగా తీసి ఉంచుకున్నట్లయితే ఈ యొక్క అధ్యాయంలో 1వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్న ఆ విషయాన్ని నేను మీకు క్లుప్తంగా 4 అంశాలుగా చెప్తాను. ఓకే, ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 1 to 16. అయితే ఒక చిన్న మనవి ఏంటంటే, ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు ఈజీగా ఉంటుందా, తెలుగు బాగుంటుందా? ఎవరైనా చెప్పాలి, డానీ గారు ఎవరన్నా? తెలుగు ఈజ్ మోస్ట్ కంఫర్టబుల్ అన్న. అమ్మయ్య, పర్వాలేదు, బతికించారు. ఎందుకంటే మనది ఏంటంటే ఏపీ, మనం తెలుగు వాళ్ళము కానీ ఇంగ్లీష్ చదువుతున్నాం కాబట్టి కొంతమంది ఫ్రాంక్లీ టెల్ యూ తెలుగు బైబిల్ చదవరు అసలు, ఎందుకంటే చదవలేరు కాబట్టి దే ప్రిఫర్ రీడింగ్ ఇంగ్లీష్ బైబిల్ ఈవెన్ ఇన్ దర్ క్వైట్ టైం. లెట్ మీ టెల్ యూ. సో అలాంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు అనుకోండి ఎక్కువగా. కానీ నేను మాట్లాడేది ఆల్ ఓవర్ తెలంగాణ కాబట్టి ఓకే, తెలుగులో ఉండడం సేఫ్. ఓకే, రైట్. ఈ యొక్క 4వ అధ్యాయం 1 నుంచి 16 వరకు పౌలు
ఒక విషయాన్ని నొక్కి చెప్తూ రాస్తాడు. అది ఏమిటి అంటే యూనిటీ ఇన్ ద ఫెలోషిప్ లేక యూనిటీ ఇన్ ద చర్చ్. ఓకే, సో ఈ 1 నుంచి 16 వరకు 4 భాగాలు నేను మీకు జస్ట్ హెడ్డింగ్స్ లాగా చెప్తాను, దయచేసి మీరు నోట్ చేసుకోండి ఫస్టే. దాని తర్వాత నోటింగ్ అవసరం లేదు, మీరు పెన్ను పేపర్ ఉంటే జస్ట్ రైట్ డౌన్ దిస్, ఆ యొక్క రెఫరెన్స్లు చెప్తాను మీకు. ఓకే, మొదటి అంశం ఏమిటంటే హ్యూమిలిటీ. 1వ వచనం నుంచి 3వ వచనం వరకు హ్యూమిలిటీ, సంపూర్ణ వినయము లేక విధేయత. 1 నుంచి 3 వరకు హ్యూమిలిటీ. దాని తర్వాత 2వ అంశం ఏంటంటే 4 నుంచి 6 ఐడెంటిటీ అని రాసుకోండి. హ్యూమిలిటీ, ఐడెంటిటీ 4 నుంచి 6వ వచనం వరకు. అలాగే 7 నుంచి 12వ వచనం వరకు డైవర్సిటీ అని రాసుకోండి. 7 నుంచి 12 వరకు డైవర్సిటీ. అలాగే 13 నుంచి 16 వరకు మెచ్యూరిటీ. ఈ 4 అంశాలుగా నేను మీకు క్లుప్తంగా చెప్తాను మీకు ఇందులో. హ్యూమిలిటీ అంటే తగ్గింపు లేక విధేయత. ఓకే, ఐడెంటిటీ అంటే గుర్తింపు, ప్రత్యేకత అని చెప్పుకోవాలి. డైవర్సిటీ అంటే వివిధత, వైవిధ్యం అంటే ఇదనమాట, డైవర్స్గా ఉండడము. మెచ్యూరిటీ అంటే సంపూర్ణత. ఒక సంఘంలో కానీ ఒక సహవాసంలో కానీ ఈ 4 అంశాలు ఉండాలి, ఉంటాయి కూడా. ఈ 4 అంశాలు ఉండాలి. అయితే ఒక ఫెలోషిప్ కానీ ఒక చర్చ్ కానీ వాట్ ఈస్ ద ఫైనల్ గోల్? ఈ ఉందండి, ఈఎస్ఐ ఉంది, ఈజిఎఫ్ ఉంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, చర్చ్ ఉంది, టేక్ ఎనీ ఫెలోషిప్ ఆఫ్ బిలీవర్స్. వాట్ ఈస్ ద ఫైనల్ గోల్? ఎటు దారి తీస్తుంది ఆఖరికి, ఎటు దారి తీయాలి అన్నట్లయితే దేర్ ఆర్ 2 goals ఫర్ ఎవ్రీ ఫెలోషిప్ ఆర్ ఫర్ ఎవ్రీ చర్చ్. ట్విన్ గోల్స్ అంటారు దీన్ని. ట్విన్ గోల్స్ ఏమిటి అంటే ప్రతి సహవాసానికి యూనిటీ అండ్ మెచ్యూరిటీ. బాగా గమనించాలి, విశ్వాసులు ఒంటరిగా ఎదుగుట కాదు. దే గ్రో ఇన్ యూనిటీ, ఆర్ యు కెన్ సే దే గ్రో ఇన్ ఫెలోషిప్. కలిసి పని చేయాలి కమిటీ మెంబర్స్గా అన్నట్లయితే ముందుగా కలిసి ఉండాలి. వాళ్ళకి లీడర్షిప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రెస్పాన్సిబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ యు ఆర్ ఆల్ వన్ యూనిట్. ఒక గ్రూప్గా, ఒక టీమ్గా, ఒక సహవాసంగా, ఒక ఫ్యామిలీగా మనం పనిచేయడానికి ముందు. సో మనం రక్షింపబడేది ఇన్ ఇండివిజువల్ వే, అగ్రీడ్. ఒక్కొక్క సమయంలో రక్షింపడ్డాం మనం. ఓకే, ఒకరు ముందు, ఒకరు వెనకాల, కొంతమంది ఈ మీటింగ్స్లో, కొంతమంది సమ్ అదర్ మీటింగ్స్లో. కానీ యు ఆర్ కాల్డ్ ఇండివిజువల్లీ. ఆల్మోస్ట్ ఒక్కొక్కరు దేవుడు రక్షించుకుంటూ ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళని విశ్వాసాల గుంపులో చేరుస్తూ ఉన్నాడు. మీరు ఒక్కళ్ళే ఎదగండి, మీరు ఒక్కళ్ళే కష్టపడండి స్పిరిచువల్గా అనలేదు ఎవరితో కూడా ఆయన. హీ బ్రాట్ యూ ఇంటూ ఫెలోషిప్, హీ బ్రాట్ యూ ఇంటూ ద చర్చ్, హీ బ్రాట్ యూ ఇంటూ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఎందుకు ఇక్కడ ఏదో రాయబడింది. ఇప్పుడు ఈ 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కని మాట ఏముందంటే ఐక్యమును కాపాడుకున్నయందు శ్రద్ధ కలిగి ఉండాలి. ద హోలీ స్పిరిట్ గాడ్ గివ్స్ యూ యూనిటీ ఇన్ ద ఫెలోషిప్. ఐక్యతని ఆయన ముందే ఇచ్చాడు. దయచేసి గమనించాలి, యూనిటీ అనేది మనము క్రియేట్ చేసి కష్టపడి యూనిటీని బిల్డప్ చేయడం కాదండి. The Holy Spirit has already given unit in the church or in the fellowship. సో మన బాధ్యత ఏమిటంటే ఆ ఐక్యతను కాపాడాలి. అది మామూలుగా కాదండి, శ్రద్ధ కలిగిన వారై కాపాడుకున్నటయందు శ్రద్ధ కలిగి ఉండాలి. అయితే కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ పని ఎలా చేయాలి అంటే నేను ఇటుపక్క లాగుతాను, నువ్వు అటుపక్క లాగుతాను కాదు, అలా మన ఇద్దరం కలిసి ఒక పక్కకే వెళదాం. ఇందాక సిస్టర్స్ బ్రదర్స్ షేర్ చేసుకుంటూ స్ట్రాటజీస్ మాట్లాడుతూ వచ్చారు. అక్క వాళ్ళతో మాట్లాడి, అక్క వాళ్ళతో డిస్కస్ చేసి, అన్న వాళ్ళతో మాట్లాడి, అన్న ఈ టాపిక్స్ తీసుకోండి. వాట్ ఈస్ హ్యాపెనింగ్? యూనిటీ. యు ఆర్ నాట్ సపరేట్. నేను సపరేట్, నా దారి నాది, నీ దారి నీ. నో. వి ఆర్ కాల్డ్ విత్ ఎ విజన్, వి హ్యావ్ ఎ మిషన్. సో ఇక్కడ
సమాధానమును బంధము యూనిట్ లో ఉండాల్సింది, సహవాసంలో ఉండాల్సింది ఏమిటి అంటే సమాధానమును బంధము. పీస్ పీస్ ఈజ్ పారమౌంట్ ఆర్ ఈ షుడ్ బి పారమౌంట్ ఇన్ ద ఫెలోషిప్. సమాధానమును బంధమే మనల్ని ఐక్యంగా ఉంచుతుంది. అందుకే చూడండి, శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించాలి. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే రిలేషన్షిప్స్ ని ప్రయత్నం ఇది విజయం సాధించాలి. ఎన్ని రిలేషన్షిప్ సంబంధం చేయాలి, సంబంధాన్ని తగ్గొట్టుకొని మోషేతో దేవుడు సో ప్లీజ్ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, రిలేషన్షిప్ గా బిహేవ్ కావాలంటే సహవాసంలో వినయం ఉండాలి. హ్యూమిలిటీ ఒకటే అన్న మాట ఈజీలీ. శరీరం ఒకటే, ప్రభు ఒక్కడే, ఆత్మ త్రియక దేవుని గురించి రాయబడింది అక్కడ. చూడండి, అక్కడ ఆత్మయు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ద యూనిటీ ఇన్ గాడ్ హెడ్. త్రియేక దేవుల్లో ఏ యూనిటీ అయితే ఉందో అదే మనకి ఐడెంటిటీగా ఉంచుతాడు దేవుడు. మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క దేవునితో మనము ఏకీభవించుకుంటున్నాము. యూనిటీ, ఐడెంటిటీ. ప్లీజ్ రిమెంబర్, యువర్ ఐడెంటిటీ ఈజ్ ఫ్రమ్ హిమ్. ఆయనను బట్టి నిన్ను గుర్తుపట్టాలి. కానీ స్టేజ్ కమ్స్, నీ యొక్క జీవితము ఎంత ప్రభావితంగా నువ్వు జీవిస్తూ ఉంటావు అంటే, నేను అబ్రహాం దేవుడను అన్నాడు దేవుడు. The language you see, he says, I am their God. He was going away. He said, నన్ను బట్టి వాళ్ళకి ఐడెంటిటీ కాదు, ఇప్పుడు వాళ్ళని బట్టి నేను ఐడెంటిఫై చేసుకుంటాను. అంత గొప్పగా ఆ భక్తులు జీవించారు. మీరు అపొస్తలుల కార్యాలు చూసినట్టయితే పౌలు దగ్గరికి ఒక సంఘటన జరుగుద్ది. స్కెవా అనే ఒక ప్రధాన యాజకుడికి 7 కొడుకులు ఉంటారట. ఆ కొడుకులు పౌలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దయ్యాన్ని వెళ్ళగొడుతుంటే వీళ్ళు కూడా జోష్ వచ్చేసి వీళ్ళ దగ్గర దయ్యం పట్టిన దగ్గర పోయి ఏదో చేసేస్తారు కల్లా ఆ దయ్యం పట్టుకున్న వాడు అంటాడు, యేసును నేను ఎరుగుదును, పౌలును ఎరుగుదును, మీరెవరు అంటాడు. The devil knows about Paul. నేను ఎందుకంటానంటే ఆర్ యు నోన్, నీ దేవుణ్ణి బట్టి నీకు ఐడెంటిటీ రావాలి. పౌలు పేరైతే పాతాళంలో, హెల్లో కూడా ఆ యొక్క డీమన్స్ కి తెలుసు పౌలు ఎవరో, యేసు తెలుసు, పౌలు కూడా తెలుసు. ఆర్ యు నోన్? ఎందుకు యేసుని ఎరుగుదును, ఫ్రాంక్లిన్ ఎరుగుదును, లేక డానియల్ని ఎరుగుదును, లేక టీనాను ఎరుగుదును నేను అని చెప్పగలనా? యువర్ ఐడెంటిటీ ఈస్ గ్రేట్. ప్లీజ్ రిమెంబర్. యూనిటీ, హ్యూమిలిటీ ఉండాలి మన యొక్క సహవాసాల్లో, మనకి గుర్తింపు ఉండాలి. ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాం, డైవర్సిటీ అంటే వివిధత. ఎందుకంటే మన సహవాసాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఉంది. అందరూ ఒకే పని ఒకే విధంగా చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ అసలు నాలాగా నువ్వు చేయలేవు, నీలాగా నేను చేయలేను. సింపుల్. ఇందాక మా తమ్ముడు ఓబులేస్ ప్రజెంట్ చేసుకుంటూ పీపీటీ చెప్పుకుంటూ వచ్చాడు, డానీ ప్రజెంట్ చేసుకుంటూ పీపీటీ. మేబీ ఐ హ్యావ్ టు లెర్న్ దట్. ఫైన్. నేనేమంటానంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫెలోషిప్. ఆయన చేశాడు కాబట్టి నీకు రాదు కాబట్టి నువ్వు నేర్చుకో. ఈ డైవర్సిటీ అనేది ఫెలోషిప్ లో మనం ఎంకరేజ్ చేయడం తప్పులేదు. మనం ఎప్పుడైతే నేను అంటాను ఫెలోషిప్ లో మనం అందరూ ఒకేలాగా ప్రవర్తించాలి, ఒకే టైప్ షర్ట్ వేసుకోవాలి, ఒకే టైప్ హెయిర్ స్టైల్. ఇప్పుడు హెయిర్ స్టైల్ చెప్తే నా సంగతి నేను ఎవరు చెప్పుకోవాలా? ఇప్పుడు ఒకే విధంగా నో ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ యూనిఫార్మిటీ, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ యూనిటీ.
యూనిఫామిటీ ఏమవుతుందంటే అందరము ఒకేలాగా ప్రవర్తించే ప్లాస్టిక్ ఫెలోషిప్ అవుతుంది. అది అన్ని మోల్డ్స్ ఫ్యాక్టరీలో కనుక ఒకే టైప్ బాటిల్స్ కనుక తయారై బయటకు వచ్చినట్టుగా అందరూ ఒకే మూసలో బయటకు వస్తారు. నో నో నో, దట్ ఈస్ నాట్ గాడ్స్ ప్లాన్. అవర్ గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ వెరైటీ. డైవర్సిటీ అనేది ఇక్కడ కింద మీరు 11వ వచనంలో చూస్తే దేవుడు డెలిబరేట్ గా ఈ డైవర్సిటీస్ పెట్టాడు. Deliberately there is variety in ministries, variety in creation, variety in the fellowship. అందరు నాలాంటి వాళ్ళు కాదు, అందరు లాంటి వాళ్ళు కాదు. నీ గిఫ్ట్ నీది, నా గిఫ్ట్ నాది. దయచేసి గమనించండి. నీ గిఫ్ట్ దగ్గర వచ్చేసరికి నేను నీ మాట వింటాను. ఓకే, నా గిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి యూ కమ్ అండ్ లిసన్ టు మీ. అప్పుడు ఏమవుతుంది? ఫెలోషిప్ లో దేర్ ఆర్ వేరియస్ గిఫ్ట్స్. అన్నా ఈ గిఫ్ట్ నీ దగ్గర ఉంది, అవునన్నా, దెన్ ఐ లిసన్ టు యూ ఆన్ దిస్. ఈ ఇష్యూ వచ్చేసరికి ఐ బికమ్ యువర్ ఫాలోవర్. నేను నీకు ఒబీడియన్స్ చూపిస్తాను. ఈ దగ్గర నేను నీకు నువ్వు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు కూడా నేనే ఒక్కడే అని అనుకునే, ఎందుకంటే అన్ని నీకు రావు అని నీకు తెలియవు. సో యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్స్ ఇన్ ద ఫెలోషిప్ ఆర్ ఇన్ ద కమిటీ. అప్పుడు ఏమవుతుంది? ఈయనొక్కడే, మనము హైదరాబాద్ భాషలో అంటారు చూసారా, తురుమ్ ఖాన్ అంటారు మేమైతే ఇక్కడ. తురుమ్ ఖాన్స్ అంటారు కొంతమంది. అంటే అన్ని వీడే, ఎవరు లేరు పిక్చర్లో మొత్తం. అలాంటి వ్యక్తులు పనికిరారండి చెప్పాలంటే. నేను దేవుడు రక్షించుకుంది ఒంటరిగా అయినా కానీ నీ వారిని సేవించాల్సింది గుంపుగానే లేక సహవాసంగానే. యు హావ్ టు సర్వ్ హిమ్ యాజ్ ఎ టీమ్. ఓకే, పౌలు గారు గొప్ప సేవ చేశారండి. పౌలు గారు గొప్ప సేవ చేశారు. బట్ ఎక్కడైనా చూసారా మీరు? పౌలు గారి పేరు ఒకటే కనబడుద్ది ఎక్కడ నాతో తిమోతి ఉన్నాడు, నాతో ఈయన ఉన్నాడు, నాతో మేమందరం కలిసి మీకు నమస్కారం చెప్తున్నాం. ఆయన లెటర్స్ చూసినప్పుడల్లా యు విల్ ఆల్వేస్ ఫైండ్ సంబడి విత్ హిమ్. హి ఈజ్ నాట్ అలోన్. ఓబ్లేస్ అదే మాట్లాడుతూ వచ్చాడు. కొంతమంది దే ట్రై టు రన్ ద షో అలోన్. డోంట్ డూ ఇట్. తప్పది, కుదరదు, చేత కాదు. ఎంకరేజ్ డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ. మన ఫెలోషిప్ బ్యూటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ, వేరియస్ గిఫ్ట్స్ బట్ వన్ మినిస్ట్రీ, వన్ విజన్, వన్ ఫోకస్, వన్ మిషన్. దట్స్ ఆల్. ఈ డైవర్సిటీ అంతా ఎందుకు దేవుడు ఈ డైవర్సిటీని ఉంచాడు అంటే మనం అందరం కూడా we should grow into the maturity of Jesus Christ. Beautiful. There is a goal for this. అందుకే హ్యూమిలిటీ, ఐడెంటిటీ, డైవర్సిటీ, మెచ్యూరిటీ అని చెప్పాను నేను 4 అంశాలు. I will have to close. I think in 5 minutes time I should wind up. ఎందుకు మెచ్యూరిటీ? ఎందుకు? ఫైనల్ గోల్ ఏమిటి? ఒక క్రైస్తవుడు రక్షింపబడ్డాడు. ఒక విశ్వాసి అయిన వ్యక్తి ఆయన యొక్క స్పిరిచువల్ గ్రోత్ లో లేక ఆయన కెరియర్ లో లేక ఆయన యాత్రలో ఎక్కడికి ఆయన దారి తీస్తాడు? ఫైనల్ గా ఏంటి ఆయన గోల్ అంటే ఇక్కడ రాయబడింది చూడండి ఒకసారి. రైట్, మనమందరము 11వ చదువుతున్నాను నేను. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించాడు. దేవుడు నియమించాడు ఇది. ఎందుకు అంటే we should become Christians as mature as Christ. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోకి మనం రావాలని చెప్పి దిస్ ఈజ్ అ గోల్ ఫర్ క్రిస్టియన్స్. అయితే దేవుడు ఏం కోరుకుంటాడు ఇక్కడ? మనము అని రాస్తాడు పౌలు. ఇట్ ఈస్ మనము. నేను ఒక్కడినే ఒక స్పిరిచువల్ జైంట్ అయిపోవాలి, నేను ఒక్కడిని గుర్తింపబడాలి, నేను ఒక్కడిని అన్ని తెలిసిన వాడిని కాదు. మనము చూడండి ఒకసారి. ఈ యొక్క మనముకి దేవుడు మన గ్రోత్ కి ఒక మంచి స్పిరిచువల్ డైట్ ఇచ్చాడండి. 4వ అధ్యాయము 15వ వచనంలో ఏముందంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాం. The spiritual diet for your growth is speaking truth in love. Speaking, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు
క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుతాం. అన్ని విషయాలండి. నేను మా తమ్ముడితో మాట్లాడుతూ ఒకసారి ఈ మాట చెప్పాను. దెర్ ఆర్ 4 ఏరియాస్ ఇన్ అవర్ లైఫ్. 4 ఏరియాస్ ఉన్నాయి. ఈ 4 ఏరియాస్లో మనం ఎదగాల్సిన వారమే. ఈ 4 ఏరియాస్ ఒకసారి రెఫరెన్స్ రాసుకోండి. నేను మీకు అది చెప్పిన తర్వాత ఐ విల్ బి క్లోజింగ్. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో అక్కడ ఏముందంటే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. జ్ఞానమందును ఇంటలెక్చువల్, వయస్సునందును ఫిజికల్, దేవుని దయయందును స్పిరిచువల్, మనుషుల దయయందును సోషల్. ఈ 4 విషయాల్లో మనము ఎదగాలి. 4 విషయాల్లో ఎదగాల్సిందే. నేను ఒక ఏరియా మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వయస్సునందును కొంతమంది శారీరకంగా బాడీ బిల్డర్స్ ఉండాలి. వయసే పెరుగుకుంటే బాడీ బిల్డప్ చేసి ఆఖరికి జ్ఞానమందును 0 ఉండడానికి వేస్ట్. ఇంటలెక్చువల్ జైంట్స్ గా ఉంటారు, మనిషి గాలి కొట్టుకుపోతాడు, అది కూడా ఉండకూడదు. స్పిరిచువల్ జైంట్స్ గా ఉండి సోషల్, ఇది చాలా కష్టం మనకి. మనుషుల దయందున అంటే యేసు ప్రభువు మనుషులు సోషల్ గా కూడా చక్కగా ఎదిగాడు ఆయన. హీ నోస్ హౌ టు టాక్ టు పీపుల్. చిన్న పిల్లలతో మాట్లాడడం తెలుసు, పెద్దవాళ్ళతో తెలుసు, ఆడవాళ్ళతో మాట్లాడడం తెలుసు, తోటి వయస్సు వాళ్ళతో మాట్లాడడం తెలుసు. హీ జస్ట్ నోస్ హౌ టు మూవ్ సోషల్లీ. ఈ 4 ఏరియాస్లో కూడా మనం అన్ని విషయంలో ఎదిగే వారంగా ఉండాలి. ఎలాగా? క్రీస్తు వలె ఉండుటకు. ఇందులో ఒక చిన్న ప్రిన్సిపల్ ఏంటంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనము అన్ని విషయముల్లో ఎదుగు వారమై ఉండాలి. ఫైనల్లీ దేవుడు మనలో ఎవరిని చూడాలనుకుంటున్నాడంటే, యేసు ప్రభు యొక్క స్వరూపాన్ని మనలో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. Till the image of Christ, his son, is seen in us. That is the goal for every Christian. ప్రతి క్రైస్తవుడికి God the Father wants to see the image of his son in you and me. అయితే మనము నేనొక్కడనే ఎదుగుతాను ప్రభువా, మిగతా వాళ్ళతో సంబంధం లేదు నాకని కాదు. నేను స్టార్టింగ్లో ఈ మాట చెప్పాను. The twin goals of a church or the twin goals of a fellowship is unity and maturity. ఐక్యత మరియు సంపూర్ణత. ఐక్యత మరియు సంపూర్ణత, ఈ 2 అంటే ఒక వ్యక్తి నేను మెచ్యూర్ క్రిస్టియన్ని అని చెప్పాడంటే అర్థం ఏమిటంటే, ఐక్యతకి ఆయన ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి అన్న. నేను ఐక్యత కలిగిన వ్యక్తిని అని కనుక చెప్పగలిగితే, యూ షుడ్ బి గ్రోయింగ్ ఇన్ టు మెచ్యూరిటీ. ఈ 2 కలిసి ఎప్పుడైతే మనము ఈ రెండు గనక మన జీవితాల్లో కలిగి ఉంటామంటే, ఐ టెల్ యూ, యు ఆర్ ప్రాపర్లీ గ్రోయింగ్ యాజ్ ఎ క్రిస్టియన్. So remember these few thoughts, my dear student leaders. I just want to repeat them so that we can wind up. Humility, identity, diversity and maturity. ఇందులో ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తే, ఇక్కడ ఇదేంటంటే, కమిటీ మెంబర్స్గా ఉంటేనే మేము పని చేయాలి. క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క సంఘము ఒక శరీరముతో పోల్చబడింది. ఇన్ ద బాడీ ఎవ్రీ పార్ట్ షుడ్ వర్క్. ప్రతి అవయవము, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఏముందంటే 16వ వచనం మధ్యలో చదువుతున్నాను నేను. ఆయన శిరస్సై ఉన్నాడు. ఓకే. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము, బాగా గమనించండి, ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. ప్రతి అవయవము అంటే ప్రతి అవయవం, లెట్ మీ సే అంటే అవయవం అంటే చేతులు కాళ్ళు కాదు సార్. ఒంట్లో ప్రతి అవయవం, ఇప్పుడు మీ ఒంట్లో ఏదన్నా ఒక అవయవం పనిచేయట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు పరిస్థితి? అసలే కరోనా ప్రాబ్లంలో ఉన్నాం మనం. గట్టిగా దగ్గితే వాడికి ఉలిక్కిపడి చూస్తున్నాం మనం ఇప్పుడు.
ఎవడు తుమ్మితే చాలు వీళ్ళే వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయించుండగా. మనకు ఒక చిన్న వీక్నెస్ చెప్పమంటారా? ప్లీజ్ డోంట్ మైండ్. ఒక చిన్న వీక్నెస్ ఈ యొక్క కరోనా ఈ పీరియడ్ జూమ్లోకి వచ్చేసి మనము ఈ వెబినార్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత నేను ఒకటి ఏం గమనించానంటే, నేను స్క్రీన్లో కనబడుతున్నానా లేదా? మా చర్చి వర్షిప్ అవుతున్నప్పుడు జూమ్లో మాట్లాడుతున్నప్పుడు చిన్నపిల్లలు వచ్చి తొంగి చూస్తుంటారు. వాడు చెయ్యో చెవ్వో కాలు ఏదో కనబడుతూ ఉండాలి అక్కడ. నేను కనబడుతున్నానా ఇంతకీ? నేను కనబడకపోతే ఏదో కొంపలు మునిగిపోయినట్టు మనోడికి బాధ. ఆమె సీన్ నేను ఇక్కడ బైబిల్లో ఏమో చూడండి, తన పరిమాణము చొప్పున పని చేస్తూ ఉన్నది. ఇప్పుడు గుండె, ఫర్ ఎగ్జాంపుల్ గుండె అనుకోండి. గుండె నేను పని చేస్తున్నాను బాగా, నేను కూడా కనబడాలని బయటకు వచ్చిందంట. గుండె బయట పని చేసావు ఆ డామ్ మనిషి చచ్చాడు రేపటి. హౌ కెన్ ఎవ్రీ మీలో ప్రతి అవయవము నేను కనబడాలా అందరికీ, అప్పుడే నేను పని చేస్తా అంటే కుదురుద్దా? కుదరదు. నీ మెదడు ఉంది, నా మెదడు నీ మెదడు కనబడిందంటే నువ్వు లేవన్నమాట, క్యాండిడేట్, నువ్వు అవుట్ అప్పటికే. సో ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున, అంటే ఏంటంటే ఫెలోషిప్ బిల్డప్ అవడానికి, మన మిషన్ కంప్లీట్ అవడానికి కొరకు కమిటీ మెంబర్స్ ఒకళ్ళే కాదు పనిచేసేది. వాళ్ళు నాయకత్వం వహించారు, కరెక్టే. కానీ నాయకత్వం వహించడం అంటే ముళ్ళ కిరీటం ధరించడము. ఐ రిపీట్ దిస్, నాయకత్వం వహించడం అంటే ముళ్ళ కిరీటం ధరించడం. నాకు అది బాగా తెలుసు అండి, నేను ధైర్యంగా చెప్పగలను ఆ మాట, ప్రభువుకు తెలుసు. ముళ్ళ కిరీటము ధరించడమే. చూసారా ఆ అన్నను పిలిచిండు స్టేజ్ మీదకి, ఆ అన్న చూసిండ్రా ప్రతిసారి ఆయన మైక్ పట్టుకుంటాడు. ఆయన మైక్ పట్టుకోవడానికి ముందు ఏం చేశాడు? ఆయన పోయి మోకాళ్ళ మీద ప్రభు దగ్గర గోజాడాడు, ప్రభు దండం పెట్టాడు, ప్రభుతో సంభాషించాడు, మాట్లాడాడు. అది మీకు కనబడదు. ప్రభు దగ్గర ఏడ్చాడు. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, లీడర్షిప్ must be given to those people who are good disciples. A good disciple will make a good leader. నేను లీడర్ని కాదు కాబట్టి నేను శరీరంలో భాగం కాదు అని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ హ్యాస్ సమ్ రోల్ టు ప్లే. ఏది కూడా మనం తీసేయడానికి వీల్లేదండి. ఒంట్లో ఏ భాగాన్ని కూడా ఇది ఎక్స్ట్రా ఉందన్న నాకు ఇది తీసేయాలని అడగలేదు కదండి. ఎవ్రీథింగ్ కమ్స్ టుగెదర్, ప్రతి అవయవం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, కమిటీ మెంబర్సే చేసే మినిస్ట్రీ కాదండి ఇది. కమిటీ మెంబర్స్తో కలిసి పనిచేస్తాం. పౌలు గారు పనిచేశారు, ప్రైజ్ గాడ్. ఒకడే చేశాడా? కాదే. భగత్ సింగ్ గారు పనిచేశారు, ఒకడే చేశాడా? కాదే. రవి జకరియాస్ గారు చేశారు, బిల్లీ గ్రాహం గారు చేశారు. దే నెవర్ వర్క్డ్ అలోన్. I attended Billy Graham conference at Amsterdam. There are people working along with him. Yes. Bhakt Singh garu enni churches plant chesaru ayana. Entamandi elders unnaru akkada churches lo. What are they doing? It is not one man show. Manam kuda alagేనండి. చిన్న పాట అయినా పెద్ద పాట అయినా. ఒకసారి గోల్కొండ క్రాస్ రోడ్ లో ఎబ్రోన్ కన్వెన్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ నీళ్లు డ్రమ్ములో నుంచి తాగే నీళ్లు డ్రమ్ తీసి మా జగ్గులో పోసి పెడతాడు ఒక ఆయన ఎవరో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయన ఐఏఎస్ ఆఫీసర్. ఎబ్రోన్ చర్చ్లో నేను చెప్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఏం చేస్తుందంటే ప్యాంట్ పైకి మడుచుకుని చూడ అక్కడ పక్కన పడేసేసి నీళ్లు సర్వ్ చేస్తున్నాడు అందరికి భోజనాల సమయానికి. ఆయన ఎవరన్నా ఆయన దగ్గర కొంచెం వేరే వాళ్ళు వాళ్ళ ఆఫీసులో క్లర్క్లు ఉండొచ్చు కాక, బట్ దట్ కలెక్టర్, దట్ ఐఏఎస్ ఆఫీసర్ వాస్ సర్వింగ్ వాటర్. ప్రతి అవయవము పెద్ద చిన్న అంటూ ఏమీ లేదు. నేను అంటాను, దట్ స్పిరిట్ ఎంటర్స్ అస్. ఆ స్పిరిట్ లో కనుక మనము కమిటీగా కానీ లేకపోతే సహవాసంగా కానీ పని చేసినట్లయితే ద గోల్ ఆఫ్ యూనిటీ అండ్ మెచ్యూరిటీ, ఐ కన్సిడర్ ద ట్విన్ గోల్స్ ఆఫ్ యూనిటీ అండ్ మెచ్యూరిటీ విల్ బి సర్వ్డ్. తప్పకుండా ఈ రెండు గోల్స్ మనము రీచ్ అవ్వడానికి మనం తీర్మానం చేసుకోవాలి.
టువర్డ్స్ దట్ ఎండ్ మనం పనిచేసే వ్యక్తులంగా ఉండాలి. ఓకే, దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ఐఎమ్ డన్. Anna, could you please do a small prayer? Anna? ప్రేయర్ చేయమంటారా? Yes, Anna. Yes. ఓకే. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయము స్టూడెంట్ లీడర్షిప్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ తండ్రి, కమిటీ మెంబర్స్గా వారి వారి బాధ్యతల గురించి ఓబులేస్ బ్రదర్ మాట్లాడుతూ వచ్చారు. వందనాలు తండ్రి. గ్రూప్స్గా డిస్కస్ చేసుకోగలిగాం. మోడల్ ఎంపీస్, మోడల్ ఈబిఎస్, మోడల్ బీబీఎస్ ఎలా ఉండాలి జ్ఞాపకం చేసుకున్నాం. జీవంగల నీ వాక్యం నుంచి ప్రభువా, వర్క్ టుగెదర్ ఇన్ యూనిటీ అండ్ టు గ్రో టుగెదర్ ఇన్ టు మెచ్యూరిటీ. మేము కలిసి పని చేయాలి, కలిసి సంపూర్ణతలోకి ఎదగాలి అనే విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీరు సంఘానికి సహవాసానికి ఇచ్చిన 2 ముఖ్యమైన గమ్యాలు, ద గోల్స్ ఆర్ యూనిటీ అండ్ మెచ్యూరిటీ. ఏది తీసివేయడానికి వీల్లేదు. మేము ఒంటరిగా రక్షింపడ్డప్పటికీ ప్రభువా, జంటగా, ఒక సహవాసంగా, ఒక కుటుంబంగా నిన్ను సేవించడానికి పిలువబడ్డాం. స్థాయిలో మీరు మాకు ఈ కమిటీ సిస్టమ్ ఆఫ్ వర్కింగ్ దయచేశారు. దేవానికి వందనాలు. ఎవరు గొప్పవారం కాదు ప్రభువా, ఎవరు తక్కువ వారం కాదు. మా ఐడెంటిటీ మేము మీ నుంచి తీసుకుంటున్నాం ప్రభువా. వి క్యారీ యువర్ నేమ్ లార్డ్ జీసస్. మేము నీ వారము, ప్రభువా. వి టేక్ అవర్ ఐడెంటిటీ from you, Lord Jesus. We belong to you, Lord Jesus. మరి నీకు చెందిన వారంగా ప్రభువా, విద్యార్థుల పరిచర్యకు పిలువబడ్డ వారంగా మేము మా యొక్క స్థానాన్ని గుర్తించి దానికి అనుగుణంగా మేము జీవించుటకు, పరిచర్య చేయుటకు మాకు సహాయం చేయండి. వివిధతని గుర్తించాలి ప్రభువా. నాకన్నా ఆ వ్యక్తి వేరే విధంగా చేశాడు, నాలాగా చేయాలని లేనే లేదు ప్రభువా. అలాగా నో, ఎవ్రీబడి హాస్ దేర్ ఓన్ వెరైటీ. యు ఆర్ ఎ గాడ్ ఆఫ్ వెరైటీ లార్డ్. నువ్వు అన్ని పనులు ఒకలాగే చేయలేదు, కానీ మా ప్రభువా ఒకే గోల్తో మేము పనిచేస్తూ ఉన్నాం. ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఎంచుకొని పనిచేస్తూ ఉన్నాం. ప్రేమతో ఒకరినొకడు సహించడానికి ఇష్టపడే వారంగా హ్యూమిలిటీ అనే విషయం జ్ఞాపకం చేసుకుని, డైవర్సిటీ, ఐడెంటిటీ, మెచ్యూరిటీ అన్ని ప్రతి ఒక్కరము పని చేయాలి. నాకు రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి, నేను అంత సిగ్నిఫికెంట్ ఫెలోని కాదు కాబట్టి, లేకపోతే ప్రభువా మీరు కమిటీ మెంబర్ని కాదు కాబట్టి నేను అంతగా పనిచేసే అవసరం లేదు అని కానే కాదు. ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా అని వాక్యంలో రాయబడింది. సో లెట్ ఎవ్రీవన్ టేక్ హిజ్ రోల్ సీరియస్లీ, బీ ఇట్ స్మాల్ ఆర్ బిగ్. అప్పుడే ప్రభువా నీ యొక్క సంపూర్ణతలోకి మేము ఒక కుటుంబంగా ఎదుగుతాం. దేవా, మీరు చేసిన సహాయం కొరకు వందనాలు. ఈ ఎల్ఓపిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఎవరెవరైతే ఈ యొక్క గ్రూప్లో చేరి తండ్రి వింటున్నారో, ఎవరెవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే షేర్ చేసుకున్నారో అందరిని బట్టి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా నాయన మేమందరము క్రీస్తునకు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు మేము ఎదుగుటకు సహాయం చేయండి. ఈ సమయాన్ని దీవెనకరంగా చేసినందుకు దేవా వందనాలు చెల్లించుకుంటూ, ఈ వాక్యాన్ని మా యొక్క జీవితాల్లో ఫలింప చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you very much, Anna. Really, it's a heart-touching message.